ఇదే మా ఊరు పేరు వినుకొండ. ఇంతలా వినుకొండలో ఒకప్పుడు మనం బేల్దార్ వర్క్ చేసేవాళ్ళం. మనకంటూ ఎవడు ఆర్థికంగా ఆదుకున్నోడు లేడు. సరదాగా తిరిగిన పార్టీ మీటింగ్లే మాకు అనుభవాలు ఇచ్చాయి. అందులో భాగంగా ఈ బైక్ అయితే ఒకప్పట్లో 3000 కొనుక్కోవడానికి కూడా లేక చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మా మామయ్య సాయం చేశాడు, బుజ్జి మామయ్య. దాని తర్వాత చిన్నగా మా భూమి అయితే అమ్మంగా వచ్చిన డబ్బులతో స్థలం కొనుక్కొని తర్వాత ఈ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ ఇల్లు కూడా ఎలా కట్టానో చెబుతాను. ఈ జేసీపీ కొంతమంది వ్యక్తులు సలహాలు ఇవ్వడం వల్ల కొనుక్కున్నాను. అది మా మామయ్య. కానీ ఆర్థికంగా అయితే ఎవడు మనకు సాయం చేసిన వాళ్ళు లేడు. మొత్తం మన సొంత డబ్బులతోనే. ఇది వచ్చేసి 2015 మోడలు. తర్వాత మనకు వర్కులు స్టార్ట్ అవ్వడంతో ఈ టాటరు కొనుక్కోవడం జరిగింది. ట్రక్కు బండి మా యామలయ్య మామయ్య దగ్గర ట్రక్కు కొన్నాం. ఇదిగో ఈ ట్రక్ వచ్చేసి దీన్ని అప్పట్లో 90,000కి కొనడం జరిగింది. ఇది వచ్చేసి 2,40,000 కొనడం జరిగింది. తర్వాత ఇందాక అక్కడ దూరంగా అగపడుతున్న ట్రక్కు బండి కొనడం జరిగింది. ఈ మిషన్ మీద, ట్రాక్టర్ మీద నేను సంపాదించింది ఏదైనా ఉందంటే ఈ ఇల్లు కట్టుకోవడం. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈ 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నానండి, అప్పు తీర్చుకుంటా. అలాగే ప్రతి విషయంలోనే మనం చేసే పనిలో మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్టే ఫుల్గా ఫస్ట్ నన్ను నేను నమ్ముకుంటాను. ఎవడు ఆర్థికంగా సాయం చేసినా చేయకపోయినా, అప్పు చేసైనా సరే ఈ బండి విషయంలో కండిషన్ ఉంచుకుంటా. నేను 2021 మోడల్ లాగా ఉంటుంది నా వెహికల్. ఇంజన్ పరంగా చూసుకున్నా కానీ దీనికంటూ బుష్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది. బుష్ వర్క్ కూడా ఫ్రంట్ బకెట్ కానీ ఏ విషయంలో అయినా సరే నేను కడుపుకు తింటమేనమ్మా అనుకుంటా, కానీ బై మిస్టేక్ కూడా వెహికల్ కండిషన్ అయితే ఫుల్ కండిషన్ ఉంచుతాను. ఈ 2 బండ్లు కానీ ఇంకో బండి ఉంది అక్కడ, ఆ బండి వచ్చేసి అది 2014 మోడల్ వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా నాకు చాలా ఆర్థికంగా ఉపయోగపడింది. నేను ఎందుకు చెబుతున్నాను అంటే మనం ఎవరినో నమ్ముకోకుండా